హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిత్రమైన సంఘటన చెప్తానండి. ఒక న్యూయార్క్ జర్నలిస్టు రామకృష్ణ పరహంస శిష్యుడి దగ్గరికి వచ్చి, నిన్న మీరు డెలివరీ చేసిన స్పీచ్లో కాంటాక్ట్ అండ్ కనెక్షన్ సంబంధించింది కన్ఫ్యూజ్గా ఉందండి, కాస్త డీటెయిల్గా చెప్తారా అని అడుగుతాడండి రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడి దగ్గర. ఆయనేమో తప్పకుండా బాబు అని చెప్తారు. ఆయనేమో మీరు ఎక్కడిది, మీ ఊరు ఎక్కడంటే నాది న్యూయార్క్ అంటాడు. మంచిది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన ఆయన అంటే మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అండి, మదర్ ఎక్స్పైర్డ్, ఫాదరు, ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టరు ఉన్నారని చెప్తాడు. మంచిది, లాస్ట్ టైము మీ బ్రదర్స్తో ఎప్పుడు మాట్లాడామని ఆయన అడుగుతారు. దాదాపు 1 month బ్యాక్ అండి అని చెప్తాడు. ఆయన కొద్ది చిరాగ్గా ఉంటుంది జర్నలిస్ట్కి, ఏంటి ఈయన నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు అన్నట్లుగా. ఆయన ఏమంటాడంటే, సరే 1 month బ్యాక్, సరే మీ మీ ఊరెళ్ళి ఎన్నాళ్ళు అయింది బాబు నువ్వు అని అడుగుతాడు. 2 years బ్యాక్ క్రిస్మస్కి వెళ్ళానండి అని చెప్తారు. క్రిస్మస్కి వెళ్ళినప్పుడు మీ ఫాదర్తో నువ్వు పక్కన కూర్చుని మాట్లాడావా, ఇద్దరు కలిసి ఆయనకు భోజనం వడ్డించావా, ఇద్దరు కలిసి తిన్నారా అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఈయన కదా చిరాగ్గా ఇరిటేట్గా ఉంటాడు జర్నలిస్టు. ఇది సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నాడు ఏంటి, నేను ఒకటి అడిగితే అని అనుకుంటాడు. కానీ చెప్తాడు. ఈలోపు ఆయన కొద్దిగా చెమటలు పడతాయి. నెక్స్ట్ అలాగే కొద్దిగా వాళ్ళ నాన్న గురించి అడిగితే కొద్దిగా బాధతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనేమో అడుగుతాడు, మీ నాన్నగారు, మీ మదర్ పోయాక మీ ఫాదరు జీవితం ఎలా ఉందో ఒకసారి కనుక్కున్నావా దగ్గరుండే అంటాడు. అతను కొద్దిగా ఏడుపు వచ్చేస్తుంది. అలా మాట్లాడుతుంటాడు. ఇంకా ఆయన అడుగుతాడు, మీ బ్రదర్స్తో ఎన్నాళ్ళకి ఒకసారి, మరి నెలకు ఒకసారి అంటాడు. అప్పుడు ఆయన నవ్వుతూ అంటాడు, ఇప్పుడు నువ్వు వీళ్ళతో నీకు కాంటాక్ట్ మాత్రమే ఉంది, కనెక్షన్ లేదు. కనెక్షన్ అంటే వాళ్ళతో ఆప్యాయంగా పక్కన కూర్చుని మాట్లాడటం, గంటల సేపు వాళ్ళ మంచి చెడు కనుక్కోవడం, ఇదండి అని చెప్తాడు. ఇతను చాలా మెమరబుల్ ఆన్సర్ ఇచ్చారని చెప్పి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఆయన మరెవరూ కాదు, మన స్వామి వివేకానంద, అందరికీ తెలిసిన జగత్ విఖ్యాత మనిషి ఆయన. ఆయన స్వామి వివేకానంద అలా చెప్పగానే ఆయన ఆశ్చర్యంతో అదే ఆనందంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మనుషుల మధ్య భేదాభిప్రాయాలు అనేది ప్రతి ఇంట్లో ప్రతి చోట ఉంటాయి. అవి అంటిపెట్టిన అలా ఉండకూడదు. నా మటుకు నేను ఈ విషయంలో ఎంతో అదృష్టవంతుని. నాకు 3 సిస్టర్స్, భగవంతుడి దేవుళ్ళు అందరం ఒకే ఊర్లో ఉన్నాము. ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని ఆ టైంలో మాట్లాడుకుంటాం. ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని, మనకు టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఎవరిని కించపరచాలని కాదు, ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. అందరితో, ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళతో కనెక్షన్స్ బాగుంటాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పై